ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ ఈ ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్ మరియు ఫిబ్రవరి 28న వైజాగ్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్నమయ్య జిల్లా కనసానివారిపల్లె చెరువులో మదనపల్లె నిందితుడు కులవర్ధన్ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. చెరువు నుంచి మృతదేహాన్ని బయటకు తీసి మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్కి తరలించారు. మదనపల్లెకి చెందిన బాలిక సోమవారం ఇంటి దగ్గరే ఉంది. పనికి వెళ్లిన ఆమె తల్లి సాయంత్రం 4:30 ఇంటి వద్ద ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి పాప గురించి అడగ్గా చిన్నారి ఇంట్లో లేదని తెలిపారు. స్నేహితులైల వద్ద ఆడుకోవడానికి వెళ్ళిందేమోనని మొదట భావించారు అంతా. ఎంతసేపటైనా కూడా రాకపోవడంతో చుట్టుపక్కల వెతికారు. చిన్నారి కోసం ఎంత వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వెంటనే కూడా రంగంలో తిరిగి గాలింపు చర్యలను మొదలుపెట్టారు. స్థానికంగా వాట్సాప్ గ్రూప్స్ లో బాలిక ఆచూకీ తెలిస్తే చెప్పాలని పోస్ట్ చేశారు. అయితే బాలిక ఎదురింట్లో ఉంటున్న కులవర్ధన్ కు నేర చరిత్ర ఉందని తెలియడంతో రాత్రి 1:30 పోలీసులు అతడి ఇంట్లో గాలించడానికి వెళ్లారు. తలుపులు కొట్టినా తీయకపోవడంతో కానిస్టేబుల్ కిటికీలో నుంచి చూశారు. కులవర్ధన్ పడుకొని కనిపించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయారు వాళ్ళు. మళ్లీ ఉదయం మంగళవారం 7 గంటలకు అతడి ఇంటికి వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా డ్రమ్ములో చిన్నారి విగత జీవిగా ఉండటాన్ని గుర్తించారు పోలీసులు. చిన్నారి అంత్యక్రియల లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాము. మదనపల్లి పట్టణం నీరుగట్టుపల్లిలో 7 ఏళ్ల చిన్నారిపై అతి కిరాతకంగా రేప్ చేసి హత్య చేసిన కులవర్ధన్ మృతదేహాన్ని మరో బాక్స్ లో మనం చూస్తున్నాము. పశ్చాత్తాపం కారణంగానో లేకపోతే భయం కారణంగానో ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు ఈ సైకో కులవర్ధన్. అయితే కులవర్ధన్ పై అంతకు ముందు కూడా నేర చరిత్ర ఉన్నట్టుగా తెలుస్తోంది. 3 హెరాస్మెంట్ కేసులు ఇప్పుడు కులవర్ధన్ పై నమోదై ఉన్నట్టుగా సమాచారం. అయితే హెరాస్మెంట్ కేసెస్ నేర చరిత్ర ఉండడం కారణంగా కులవర్ధన్ ఇంట్లో సోదాలు చేయడానికి రాత్రి 1:30 పోలీసులు లోపలికి వెళ్లారు. కానీ కులవర్ధన్ పడుకొని ఉండటం గమనించి మళ్లీ మరుసటి రోజు మంగళవారం 7 గంటలకు మార్నింగ్ లోపలికి వెళ్లడంతో లోపల కులవర్ధన్ లేడు. తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్లి చూడగా డ్రమ్లో 7 ఏళ్ల చిన్నారిని కుక్కి చంపేసిన ఆ విజువల్ ఆ సిచ్యువేషన్ పోలీసులు కంటే ఎదుట పడింది. అనంతరం కూడా పోలీసులు ఆ పాప మృతదేహాన్ని పేరెంట్స్కు అప్పచెప్పి కులవర్ధన్ కోసం గాలింపు చర్యలు అయితే చేపట్టారు. కులవర్ధన్ ఎక్కడా కూడా దొరకలేదు. అయితే మార్నింగ్ వరకు కులవర్ధన్ పోలీసులకు చిక్కాడు, పోలీసుల దగ్గరే ఉన్నాడు అంటూ కూడా సమాచారం అందిన అనంతరం కొద్దిసేపటికే కులవర్ధన్ ఇటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నట్టుగా అప్డేట్ వచ్చింది. అయితే నిందితుడు కులవర్ధన్ కు సంబంధించిన మృతదేహానికి సంబంధించిన విజువల్ని అయితే మనం చూస్తున్నాము. అతి కిరాతకంగా 7 ఏళ్ల బాలికను చాక్లెట్ ఆశ చూపించి తన ఇంటికి పిలిపించుకుని రేప్ చేసి ఆ తర్వాత ఒక వాటర్ తొట్టెలో ముంచి చంపేశాడు ఈ సైకో కులవర్ధన్. అనంతరం కూడా డిప్రెషను లేకపోతే సమాజాన్ని ఎలా ఎదుర్కోవాలో తెలియక వచ్చిన ఒక భయము, చేసిన తప్పుకి పశ్చాత్తాపము తెలియదు కానీ ఆత్మహత్య చేసుకున్నాడు. చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు ఒక బాడీని గుర్తించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాడీని అయితే ప్రెజెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆ బాడీకి సంబంధించి అంత్యక్రియలు చేయాలన్నా, పోస్ట్ మార్టం చేయాలన్నా సరే కులవర్ధన్ కు సంబంధించిన కుటుంబీకులు ముందుకు రావాలి, ముందుకొచ్చి సిగ్నేచర్స్ చేయాలి. ఖచ్చితంగా కూడా వాళ్ళు న్యూస్ ఛానల్స్ ఇప్పటికే ఫాలో అవుతూ ఉంటారు. వాళ్ళకి ప్రెజెంట్ కులవర్ధన్ చనిపోయినట్టుగా తెలిసే ఉంటుంది. మరి వాళ్ళు వచ్చి బాడీను ఇటు హ్యాండ్ ఓవర్ చేసుకుంటారా, బాడీకి సంబంధించి వాళ్ళు ఫైనల్ రైట్స్ కోసం ఇటు సిగ్నేచర్ చేస్తారా వాళ్ళ అమ్మ లేదా అనేది ఇప్పుడు డౌట్ఫుల్ క్వశ్చన్. సింగిల్ పేరెంట్ చైల్డ్ గా తెలుస్తోంది. నాన్న ఎప్పుడో చనిపోయినట్టుగా తెలుస్తోంది. అమ్మ ఒక స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కులవర్ధన్ ఇటు గంజాయి బానిస అన్నట్టుగా కూడా సమాచారం. గంజాయి తాగుతూ కొంతమందికి సెటిల్మెంట్ సైతం చేసినట్టుగా తెలుస్తోంది. కొన్ని కేసులు సైతం ఉన్నాయి. వాటిలో మేజర్గా మనం పాయింట్అవుట్ చేయాల్సింది హెరాస్మెంట్ కేసెస్. ఆడవాళ్లు కులవర్ధన్ పై హెరాస్మెంట్ కేసెస్ బుక్ చేశారు. అనంతరం కూడా ఈరోజు ఒక 7 ఏళ్ల చిన్నారిని అతి కిరాతకంగా రేప్ చేసి చంపేశాడు ఈ సైకో. చంపేసిన తర్వాత
జైలుకు వెళ్ళాలి అన్న భయంతోనో, సొసైటీను ఎలా ఎదుర్కోవాలి అన్న ఒక భయంతోనో, లేకపోతే మత్తు మొత్తం దిగిపోయిన తర్వాత తను చేసిన తప్పును రియలైజ్ అయ్యాడో తెలియదు, కానీ ఇటు చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఏదైనా నిన్నటి వరకు ఇటు నిరసనలు వ్యక్తమయ్యాయి. ఊరు మొత్తం కూడా కులవర్ధన్ను ఇటు ఉరివేయాలి అంటూ కూడా నిరసన చేశారు. అనంతరం ఇటు కులవర్ధన్ తనకు తానే ఆత్మహత్య చేసుకుని తన శిక్షను తానే వేసుకున్నాడని చెప్పుకోవచ్చు. మనం కొన్ని సిచ్యువేషన్స్ ఒకసారి చూసుకుంటే, దాచేపల్లిలో సుబ్బయ్య సిచ్యువేషన్ కానివ్వండి, నిన్న జరిగిన కడప రెహమతుల్లా, లేకపోతే తుని నారాయణ అండ్ ఇవాళ మదనపల్లికి చెందిన కులవర్ధన్, అందరూ కూడా చిన్న చిన్న పిల్లల్ని కామంతో వాళ్ళందరినీ కూడా చిదిమేశారు. వాళ్ళందరి మీద కూడా రేప్ చేసి అనంతరం పిల్లల్ని చంపేశారు. ఒకనొకడైతే 3 ఏళ్ల చిన్నారిపై కూడా రేప్ చేశాడు. ఆ తర్వాత ఇటు సొసైటీను ఎలా ఎదుర్కోవాలో తెలియకనో, లేకపోతే పేరెంట్స్ ముందు ఎట్లా తల చూపించుకోవాలో, మొహం ఎలా చూపించుకోవాలో తెలియకనో వీళ్ళంతా కూడా సూసైడ్ చేసుకుని చనిపోయారు.